త్రీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇటీవలే విడుదలైన ఛావా చిత్రం గురించిన ఎన్నో విమర్శలు బయట నడుస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఛావా చిత్రం ఆధారంగా వికీపీడియాలో సంభాజీ మహారాజ్ గురించి, శివాజీ మహారాజ్ గురించిన ఎంట్రీల్లో తప్పులున్నాయనేసి నలుగురు వికీపీడియా ఎడిటర్స్ మీద కేసు పెట్టడం జరిగింది. ఈ సందర్భంలో ఛావా చిత్రం ముఖ్యంగా, అలాగే ఇన్ జనరల్ సినిమాలలో చరిత్ర వక్రీకరణ ఎలా జరుగుతుంది, చరిత్రని మనం ఏ దృక్కోణం నుంచి చూడాలి, ఈ అంశాల గురించి మనతో మాట్లాడటానికి మన మధ్య ప్రొఫెసర్ భంగ్యా ముఖ్యా గారు ఉన్నారు. వీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు హిస్టరీ విభాగంలో. వీరు ఇంతకుముందు ఎఫ్లూలో, ఓయూలో చరిత్రని బోధించారు. ఈయన జనజాతులకి సంబంధించి, లంబాడాలకి, బంజారాలకి సంబంధించి చారిత్రక పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం గోండ్ వారి మీద కూడా ఒక పరిశోధన కొనసాగుతుంది వీరి వద్ద. నమస్కారం సార్. నమస్కారం. ఛావా సినిమాలో రెండవ ఛత్రపతి సంభాజీ గురించి ప్రధానంగా తీసుకొని చేసిన సినిమా. ఇందులోని చారిత్రక పాత్రలకి, సినిమాలో మీరు చూసిన పాత్రలకి మధ్య డిఫరెన్స్ ఏం కనిపించింది మీకు? అంటే ఇది మామూలుగా సినిమా అన్నప్పుడు సినిమాటిక్గానే ఉంది. అదే నేను అంతకుముందు చెప్పినట్టు, అంటే కొంతవరకు ఆ స్టోరీని మెయింటైన్ చేశారు, కానీ ఓవరాల్గా ట్విస్ట్ చేసేటువంటి విధానం ఒకటి ఉంటుంది కదా సినిమాటిక్. సో అది చాలా దారుణంగా ఉంది. అంటే మామూలుగా ఈరోజు మనకు సమాజంలో ఏంది అని అంటే, ముస్లింల పట్ల వ్యతిరేకత అనుకోండి, హేట్ అనుకోండి, అది చాలా బాగా అమ్ముడుపోతుంది. సో దాన్ని అమ్ముకునేటువంటి ప్రయత్నము చాలామంది చేస్తున్నారు, సినిమా వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. సో దాంట్లో మొత్తం కూడా అదే ఓవరాల్గా వచ్చేటువంటి విధంగా చూపించారు. అంటే ముస్లింల పట్ల ఒక వ్యతిరేక భావం వచ్చేటువంటి విధంగా చూపిస్తున్నారు. సో సోయరాబాయి క్యారెక్టర్ కానీ, సోరాబాయి కానీ, అన్నాజీ దత్తో క్యారెక్టర్ కానీ, ఈ పాత్రల్ని చారిత్రకంగా మనం చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది? హిస్టారికల్ టెక్స్ట్లో, సినిమాలో ఏ విధంగా చిత్రీకరించారు? అందులో ఎలాంటి వక్రీకరణ జరిగింది మీకు అనిపిస్తుందా? అంటే సోరాబాయిది ఆల్మోస్ట్ అంటే చాలా రూమర్స్ ఉన్నాయి. అంటే ఇవి అంటే శివాజీకి కూడా పాయిజన్ ఇవ్వడానికి ట్రై చేసింది అని కూడా కొన్ని పుస్తకాల్లో, అంటే కొన్ని, అంటే మనకు జాదినాథ్ సర్కారీ రాశాడు దాంట్లో. ఆయనే అంటే అథారిటీ మరాఠా హిస్టరీ మీద ఫస్ట్ బుక్ బాగా రీసెర్చ్ చేసి రాసినటువంటిది జాదినాథ్ సర్కార్. ఆయన పుస్తకంలో కూడా అట్లానే రాయడం జరిగింది. సో తర్వాత ఆమె సంభాజీని కూడా చంపడానికి ప్రయత్నం, విషం పెట్టి చంపడానికి ప్రయత్నం చేసిందని, తర్వాత శివాజీ ఆమెని ఇంప్రిజన్ చేసి జైల్లో పెట్టేసి, అంటే ఇంట్లో బంధించి ఆమెని, అంటే లాస్ట్కి మళ్ళీ స్లో పాయిజన్ ఏదో విధంగా ఆమె కూడా చచ్చిపోతుంది. సో అది చూపించారు. కానీ తర్వాత లాస్ట్కి అసలు అంటే ఈ సంభాజీ చచ్చిపోయిన తర్వాత మామూలుగా మళ్ళీ ఔరంగజేబు రాజారాంని అంటే సమంతుడుగా చేసుకొని, ఇవే శివాజీ మిగతా వీడియోలని, తర్వాత సంభాజీ భార్యని, తర్వాత ఆయన పిల్లోడు సాహుని, అందరినీ కూడా మళ్ళీ వాళ్లకు జాగీర్లు ఇచ్చి వాళ్ళని మంచిగానే ట్రీట్ చేస్తారు. మళ్ళీ తారాబాయి ఇక్కడ రైజ్ అయినప్పుడు మళ్ళీ సాహు ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత వాడు వచ్చి మళ్ళీ ఔరంగజేబ్కి నమస్కారం చేసి మళ్ళీ పోతాడు. సో ఇప్పుడు నువ్వు ఎంతవరకే చూపిస్తున్నావు, ఎక్కడ కట్ చేస్తున్నావు, ఇవన్నీ మ్యాటర్స్ ఏ లాట్. అంటే నువ్వు ఔరంగజేబుని అక్కడ వరకే చూపించేసినావు. సో తర్వాత ఏమైంది అంటే యేసుబాయికి ఏమైంది, కొడుకుకి ఏమైంది, ఇవన్నీ కూడా చూపించకపోయేసరికి జనాల్లోకి, అంటే మామూలుగా ఇప్పుడైతే ఎవరు హిస్టరీ చదవట్లేదు కదా, తర్వాత ఇక వాడు ఏమైందని వాడు వికీపీడియా ఓపెన్ చేస్తాడు. సో వికీపీడియాలో ఏముంది, ఇక మొత్తం డిఫరెంట్ కైండ్ ఆఫ్ హిస్టరీ ఉంది. సో ప్రజలు ఒక అంటే రాంగ్ హిస్టరీని అర్థం చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. నేను అంతకుముందు చెప్పినట్టు మామూలుగా ఈ సినిమా వాళ్ళు అంటే హిస్టారికల్ ఈవెంట్స్ మీద మూవీలు తీయకూడదు, అది ఇంపాసిబుల్. ఇప్పుడు వాడు ఇది సంభాజీదే తీసుకోండి, ఒక 10 year హిస్టరీ అనేది. ఓకే, ఆ 10 year హిస్టరీని వాడు 2.5 గంటలు 3 గంటల్లో చూపించేటువంటి క్రమం చేస్తాడు. అది మొత్తం చూపించలేరు కూడా.
సో అప్పుడు నువ్వు ఏదో ఒక ఎలిమెంట్ని తీసుకొని హైలైట్ చేస్తావు, ఆ హైలైట్ చేసేది ఎటో ఒక డైరెక్షన్ తీసుకుంటుంది, ఆటోమేటిక్గా అది రాంగ్గా వెళ్తుంది. సో అటువంటి ప్రయత్నమే చేయొద్దు. ఆయన ఇంకొకటి ఏంటి, ఈ జూనియర్ ఎన్టీఆర్ను చరణ్ తీసింది అల్లూరి సీతారామరాజు RRR మూవీ, అది ఎంత దుర్మార్గం అది. అంటే అవి హిస్టారికల్ ఫిగర్స్, హిస్టారికల్ ఫిగరు, వాటికి సొసైటీలో ఒక అంటే ఇమేజ్ ఉంది, ప్రజలకి ఒక ఇన్స్పిరేషన్ ఆ ఫిగర్స్. ఆ ఫిగర్స్ని అంటే ఇక 1922లో 24లో అల్లూరి సీతారామరాజు చచ్చిపోతాడు, 1940లో భీమ్ చచ్చిపోతాడు, కొమరం భీమ్ చచ్చిపోతాడు. వాళ్ళిద్దరిని కలిపి నువ్వు ఒక సినిమా అంటే ఇమాజినేషన్కి కూడా ఒక అంటే హద్దు ఉండాలి కదా. సో అట్లా చేయడం అది చాలా చాలా తప్పు. ఇప్పుడు మామూలుగా మన పిల్లలకి వాళ్ళ కొమరం భీము అల్లూరి సీతారామరాజు ఇద్దరు ఒకటే టైం వాళ్ళేమో, వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ఏమో అనుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే ఎవరు చదవట్లే కదా హిస్టరీ, స్కూళ్ళలో కాలేజీలలో ఎవరు చదవట్లేదు. సో సినిమాలో ఒక్కటి ఏంది అని అంటే మీడియా వాళ్ళు కానివ్వండి, ఈ సినిమా వాళ్ళు కానీ ఒక్కటి చెప్పదలుచుకున్నాను. ఏంది అని అంటే మనము ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్రజా అభిప్రాయం క్రియేట్ చేస్తుందో అది మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ ఛానల్ ద్వారానే అవుతూ ఉంది, న్యూస్ ఛానల్ ద్వారా కాదు. న్యూస్ ఎవరు చూడరు, పిల్లలు కానీ పెద్దలు కానీ. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరు కూడా చూడట్లేదు. అంటే ఇప్పుడనే కాదు, అంతకుముందు కూడా ఎంటర్టైన్మెంట్ ద్వారా వెళ్ళేటువంటి మెసేజ్ ఏదైతే ఉందో అది సమాజం మీద చాలా బలమైన ఇంపాక్ట్ పడుతుంది అనమాట. అదే వాళ్ళ అభిప్రాయాన్ని సేవ్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఏదైనా ఒక విషయాన్ని మనం సమాజానికి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకొని ఒక విషయాన్ని చెప్పడం అవసరం. ఈ పిండారీల్ని మరాఠా సైన్యంలో చేర్చుకోవటం వల్ల వాళ్ళ మీద అదుపు లేకపోవటం వల్ల వాళ్ళు కొన్ని హిందూ టెంపుల్స్ మీద కూడా దాడి చేశారు. సంభాజీ టైంలోనే జరిగింది అది. ఒకటి శృంగేరి మఠం మీద, కంచి మీద, తర్వాత పూరి మీద. ఇది ఐడియా ఉందా సార్ మీకు దీని గురించి? ఉంది ఉంది. అంటే నేను అంతకుముందు చెప్పినట్టు శృంగేరి మీద ఇది ఐ థింక్ 1791లో మైసూర్ సెకండ్ వార్ తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తూ శృంగేరి మీద సైన్యం దాడి చేసి దాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్న గోల్డ్ అవి ఇవి అంతా తీసుకొని పోతారు. తర్వాత టిప్పు సుల్తాన్ దాన్ని మళ్ళీ రిపేర్ చేయిస్తాడు ఆ శృంగేరి మఠానికి. అది హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది దానికి. కాబట్టి అంటే కాన్వర్జేషన్ ఉంది మనకి శృంగేరి మఠం శంకరాచార్యకి టిప్పు సుల్తాన్కి మధ్య జరిగిన కాన్వర్జేషన్స్ లెటర్స్ ఫామ్ లో ఉన్నాయి ఈ రోజుకి. అది అన్ని ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. సో నేననేది ఏంటంటే ఈ దాడులు, టెంపుల్ మీద దాడులు ఏదైతే ఉందో, వెదర్ ఇది ముస్లిం ఆర్ హిందూ, అవన్నీ కూడా పొలిటికల్ ఎకనామిక్ రీజన్తో జరిగినాయి కానీ రిలీజియస్ రీజన్తో జరిగినాయి కావు. అప్పుడు అంటే రిలీజియన్ లేదా అని నేను అనట్లేదు, రిలీజియన్ ఉండింది కానీ రిలీజియన్ పట్ల ద్వేషం అనేటువంటిది లేదు. రిలీజియన్ల పట్ల ద్వేషం అనేటువంటిది 1900 నుంచే స్టార్ట్ అయింది భారతదేశంలో. అక్కడి నుంచే మనం చరిత్రని డిఫరెంట్గా చూడాల్సి ఉంటుంది. అంతకుముందు చరిత్రను మొత్తాన్ని కూడా మనం ఆ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూడాలి, అయితేనే అర్థమవుతుంది. లేకపోతే మనము మన ప్రజెంట్ టైం నుంచి చూస్తే అది రాంగ్గా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతే. సినిమాల లోపల కొత్త పోకడ ఏంటంటే చరిత్ర, రాజులు, పురాణాలు వీటన్నిటిని అంశంగా తీసుకొని సినిమా తీస్తే భారతదేశంలో ప్రేక్షకులందరూ ఒక రకంగా దాన్ని 1000 కోట్లకి తీసుకెళ్ళిపోవటం ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ దృష్టికోణం పెట్టుకొని నిర్మాతలు కానీ సినీ దర్శకులు కానీ చరిత్రని ఆధారంగా చేసుకొని సినిమాలు తీయటం అనే పోకడు ఒకటి మొదలయ్యి ఆ పోకడలోనే మీకు చాలా సినిమాలు వచ్చాయి ఇటీవలే. ఆ పరంపరలోనే మనకి ఛావా సినిమా కూడా కనిపిస్తుంది. ఇందులో ప్రధాన కథాంశం సంభాజీ మహారాజ్ గురించి, ఛత్రపతి సంభాజీ గురించి. అయితే ఇన్ జనరల్ చారిత్రకాంశాలని ఆధారంగా తీసుకొని సినిమాలు తీసేటప్పుడు వాటిలో చరిత్ర వక్రీకరణ జరుగుతుందా, చరిత్రని యథాతథంగా వాళ్ళు చూపించగలుగుతున్నారా? ఇప్పటివరకు మీరు చూసిన సినిమాలకి, మీరు చదువుకున్న చరిత్రకి పొంతన చేసుకున్నప్పుడు మీకు ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది? ఈ సినిమాలో చారిత్రకాంశంగా తీసుకునే సినిమాల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఓకే, యాక్చువల్గా ఒక చరిత్రకారుడిగా నేను చెప్పేది ఏంటంటే ఈ మూవీ మేకర్సు హిస్టారికల్ మూవీస్ అసలు తీయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
మూవీ ఇట్స్ ఏ ఎంటర్టైన్మెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. సో వాళ్ళు చరిత్రని న్యాయం చేయలేరు. మామూలుగా యాజ్ ఇట్ ఈజ్గా మనము చూపిస్తే ప్రజలు దాన్ని హర్షించరు, చూడరు, వాళ్ళు పెట్టిన డబ్బులు కూడా రావు. సో దానికి వాళ్ళు ఏదేదో యాడ్ చేస్తూ ఉంటారు. ఇక మన బాలీవుడ్ టాలీవుడ్ సినిమాలలో ఏంటి హీరోయిన్ అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంది కదా. సో ఆ లెవెల్లోనే వాళ్ళు ఒక హీరోయిన్ని చూపించడం, ఒక హీరోని చూపించడము, ఆ సినిమా అంతా కూడా దాని చుట్టూ తిరగడము, ఆ మధ్యలో మళ్ళీ రొమాన్స్ అవన్నీ ఉంటుంది. సో అట్లా మనము సినిమాల్ని తీయడం అనేటువంటిది, అంటే హిస్టరీని బేస్ చేసుకొని తీయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. చాలా డిస్టార్టెడ్ వర్షన్స్ మనము చూస్తూ ఉన్నాము. అంటే అసలు మరి వాళ్ళు తెలిసి చేస్తారా తెలియక చేస్తారా తెలియదు, కానీ అసలు అంటే హిస్టారికల్ రియాలిటీకి చాలా దూరంగా ఉంటుంది. తర్వాత చరిత్రలో ఏంది అని అంటే కొన్ని విషయాలు కూడా ముఖ్యంగా మనకు మిడివల్ పీరియడ్ నుంచి రచన స్టార్ట్ కావడంతో ఎవరెవరో ప్రతి ఒక్కరు డాక్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు. సో ఎవరో ట్రావెలర్ వచ్చి ఏదో వాడికి తోచింది వాడు రాస్తాడు, ఇంకొకడు ఎవరో ఆఫీసర్ ఏదో డాక్యుమెంట్ చేసుకుంటాడు. అసలు రాయల్ కోర్టులో ఏం జరుగుతుంది అనేది బయటికి ఎవరికి తెలియదు. సో ప్రతి ఒక్కరు ఊహించుకొని రాసుకుంటూ ఉంటారు. సో ఈ ఊహించుకొని రాసుకునేటప్పుడు మనకు అంటే దేన్ని ప్రమాణికం తీసుకోవాలి అనేటువంటిది పెద్ద సమస్య. సో అక్కడనే మేము హిస్టోరియన్స్ రోల్, మేము హిస్టరీలో ఏం చేస్తామంటే ఒక్క సోర్స్ని ఆధారం చేసుకొని హిస్టరీ రాయము. ఒక విషయాన్ని మేము నిర్ధారించేటప్పుడు దాని చుట్టూ అనేక సోర్సెస్ని మేము కన్సల్ట్ చేసి ఏది వాస్తవం దాంట్లో ఏది అవాస్తవం అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే దాని మీద ఒక జడ్జిమెంట్కి రావడం జరుగుతుంది. సో అట్లా మేము జడ్జిమెంట్ చేసినటువంటి హిస్టరీని వాళ్ళు ఆధారం చేసుకొని రాయరు. ఇప్పుడు అది పద్మావతి అని ఒక సినిమా వచ్చింది. అది ఒక సూఫీ సెయింట్ 16th సెంచరీలో ఈ ఒక స్టోరీ కవిత లెక్క రాస్తాడు. ఏంది మహమ్మద్ జయసి. సో అది ఆయన ఒక విధంగా ఈ స్టోరీ ఏంది, ఒక చాలా బ్యూటిఫుల్ అమ్మాయి శ్రీలంక ఉంటుంది, దానికి చిత్తోడ రాజు ఆమె మీద మనసు పడతాడు, ఏదో ఒక చిలక వచ్చి చెప్తుంది. సో తర్వాత వాడు పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఈ మందం గురించి ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీకి తెలుస్తుంది. అప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోడు మీద దాడి చేసి ఈ అమ్మాయి కోసము యుద్ధం చేస్తాడు. తర్వాత ఆమె జోహార్ ప్రకటిస్తుంది. ఇది దాని మీద స్టోరీ. సో మామూలుగా ఇది ఆల్మోస్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ పీరియడ్ ఎప్పుడు మనకు 1200 లేట్ 13th 14th సెంచరీ, ఎర్లీ 14th సెంచరీ. ఈయన ఆల్మోస్ట్ ఒక 200 years తర్వాత ఇది రాస్తాడు. సో ఆయన ఏదో ఊహించుకొని ఏదో కథ రాస్తాడు. ఆ కథ మీద వీళ్ళు సినిమా తీశారు. ఆ సినిమాని మనం ఇప్పుడు వాస్తవం అనుకుంటున్నాము. అంటే ఆ పోయము యాక్చువల్గా ఖిల్జీ ఏం చేస్తాడని అంటే ఆయన అంటే ఈ సూఫీలని చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. సో ముస్లిం అంటే ఈ ముల్లాస్ని బాగా వాళ్ళని అంటే సప్రెస్ చేస్తాడు. సో వాళ్ళకి అల్లావుద్దీన్ ఖిల్జీ మీద చాలా కోపం ఉంటుంది. అట్లానే ఔరంగజేబు మీద కూడా వీళ్ళకి అందరికీ బాగా కోపం ఉంటుంది. సో వీళ్ళు ఆయనని అంటే ఒక బ్యాడ్ పిక్చర్లో చూపించే విధంగా కవితలు రాయడము అవి ఇవి చేసారు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఒక మూవీ చేసావు. దాంట్లో ఆ మూవీలో మొత్తం కూడా అంటే అల్లావుద్దీన్ ఖిల్జీని ఒక విలన్గా, ఒక క్రూరుడుగా, ఒక ఉమనైజర్గా ఆ విధంగా చూపించడం అనేటువంటిది జరిగింది. కానీ యాక్చువల్గా అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ దేశానికి చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంది, ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణ వల్లనే కదా మొత్తం ఇండియన్ ఎకానమీ బూమ్ వచ్చింది, ప్రపంచం మొత్తం మన ఎకానమీ అంతా వెళ్ళగలిగింది. ఆ రోజు అల్లావుద్దీన్ ఖిల్జీ కనుక ఆ సంస్కరణలు, మార్కెట్ సంస్కరణలు తేకుండా ఉంటే మన లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్ అసలు డెవలప్ అయ్యేదే కాదు. సో మనము ఎవరి రోలు వాళ్ళది ఉంది చరిత్రలో, దాన్ని చరిత్రగా నాకు చూడాలి. అంతేగాని మనము ఈ విధంగా దాన్ని పిక్చరైజ్ చేసి డబ్బులు చేసుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే చేయకూడదు.
ఇక ఈ సంభాజీ మూవీ కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే విధంగా నడిచింది. ఇప్పుడు దాంట్లో నాకు అనిపించింది, నేను కూడా చూశాను మూవీ, దాంట్లో ముఖ్యంగా అంటే చాలా వరకు హిస్టారికల్గా ఉంది. అయితే దాంట్లో చూపించేది ఆర్మీ అది ఎంత ఏంది అని అంటే హిందూ ముస్లిం మధ్య గొడవ టైప్లో తీసుకొచ్చారు ఓవరాల్గా దాన్ని మనం చూపించేది. అది చాలా రాంగ్. అది ఇప్పుడు ఔరంగజేబ్ ఆర్మీలో ఏ మొఘల్ ఎంపరర్ టైంలో లేనంతగా హిందూ సోల్జర్స్ ఉంటారు, అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. కానీ మీరు ఆ సినిమాలో మొత్తం ముస్లిమ్స్ సోల్జర్స్ ఉన్నట్టు చూపిస్తారు. అది చాలా రాంగ్. మొత్తం పోలరైజ్ చేసేసారు. అంటే ఆల్మోస్ట్ అంటే అక్బర్ టైంలో ఉన్నదానికంటే డబల్ హిందూస్ ఉంటారు ఔరంగజేబ్ ఆర్మీలో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ. అదేవిధంగా సంభాజీ ఆర్మీలో కూడా వీళ్ళంతా కూడా ఈ మన అహ్మద్నగర్ నవాబ్సు, నిజాం సాయిసు, ఆదిల్ సాయిస్ నుంచి డెవలప్ అయినటువంటిది రాజ్యం ఇది. సో ఇక్కడ మొత్తం కూడా ముస్లిమ్స్ ఉన్నారు, చాలామంది ముస్లిం సోల్జర్స్ సంభాజీ ఒక ఆర్మీలో ఉంటారు. ఇక్కడ అంతా కూడా హిందువులు ఉన్నట్టు అటువైపు, అది చాలా రాంగ్ పిక్చరైజేషన్. ఇప్పుడు అంటే మనం యూట్యూబ్లలో సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాము. అంటే పిల్లలు వాళ్ళకేమీ తెలియదు కదా పాపం, వాళ్ళకేం తెలుస్తుంది, చూపించింది నిజమే అనుకుంటారు. సో అటు విధంగా ఒక రకమైనటువంటి ఇమోషనల్ ఛార్జింగ్ క్రియేట్ చేసేటువంటి విధంగా క్రియేట్ చేసి ఇది అంతా కూడా అంటే ఒక హేట్రెడ్ని క్రియేట్ చేసేటువంటి విధంగా మూవీని పిక్చరైజ్ చేయడం అనేటువంటిది జరిగింది. అది అంతవరకు అయితే చెప్పగలను.